కేంద్రం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాలన మొదలుపెట్టాయి. సరే ప్రస్తుతం బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ లోపే ఇప్పుడే మరీ అనుమానించడం కానీ లేకపోతే ఈ బడ్జెట్లోనే మొత్తం ఉండాలనుకోవడం కానీ అంత ఇంత తొందరగా అలా ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు అనేటువంటిది వారి వాదన. అవును, ఇది కొత్త ప్రభుత్వము, కొత్త ప్రధానమంత్రి, కొత్త ఫైనాన్స్ మినిస్టర్ అయితే మీరు చెప్పినట్టు విమర్శించడం కరెక్ట్ కాదు. ఇది 10 సంవత్సరాలకి, ఇది 11వ సంవత్సరం, అదే ప్రభుత్వము, అదే ప్రధానమంత్రి, 7 ఏళ్ళు అదే ఫైనాన్స్ మినిస్టర్. కాబట్టి దీన్ని ఆ కోణంలో మనం ఆలోచించాలి తప్పనిచ్చేసి ఏదో కొత్తగా గవర్నమెంట్ అంటే కొత్త ఫైనాన్స్ మినిస్టర్, కొత్త ప్రైమ్ మినిస్టర్ మీరు చెప్పినట్టు కరెక్టే. ఇక్కడ విభజన అంశాలకు సంబంధించి, తర్వాత బడ్జెట్ సంబంధించిన అంశాలు, ప్రస్తావించిన అంశాల గురించి మాట్లాడాం ఇంతవరకు. దాంట్లో డౌట్స్ వెలిపించాం, అమరావతి కానీ పోలవరం కానీ. విభజన అంశాలు బడ్జెట్ లో ప్రస్తావించిన అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ప్రస్తావనకు రాలేదు, దాన్ని వదిలిపెట్టారా? కడప శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ అది మెన్షన్ చేయలేదు, దుగరాజపట్నం మెన్షన్ చేయలేదు, విజయవాడ మెట్రో మెన్షన్ చేయలేదు, విశాఖ మెట్రో మెన్షన్ చేయలేదు, విశాఖ రైల్వే జోన్ మెన్షన్ చేయలేదు. కాబట్టి ప్రస్తావించిన అంశాలు అనేక ఉన్నాయి. ప్రస్తావించిన అంశాల్లోనే డౌట్స్ వచ్చేసి అమరావతికి సంబంధించి ఆ డౌటు, పోలవరానికి సంబంధించి అది 10 ఏళ్ళుగా వచ్చేసి చేస్తుంటే వృద్ధం లేదు కదా. కాబట్టి ఆ డౌట్స్ వచ్చేసి మీరు 10 ఏళ్ళుగా మీరే ఉన్నారు కాబట్టి అప్పుడు ఏ విధంగా చెప్పారో ఇప్పుడు ఆ విధంగా చెప్తున్నారు. అదేవిధంగా రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ జనరల్గా వచ్చేసి ఆల్రెడీ సెక్షన్ 46 సబ్సెక్షన్ 3లో ఉంది. ఆల్రెడీ కొంత ఇచ్చారు, 1050 కోట్లు, 24,350 కోట్లు ప్రతిపాదన పంపించాయి. ఇప్పుడు దాని గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేయొచ్చు కదా. దానికి 24,350 కోట్లకు గాను 1050 కోట్లు ఇచ్చాము, 2024-25లో ఇన్ని కోట్లు ఇస్తాము అని చెప్పొచ్చు కదా. దానికి వచ్చేసి ఊరికి మేము ఇస్తామని చెప్పడం ఎందుకు? కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్ లేదు, మా ఊరికి టికెట్ అన్నట్టు అని ఏ ఊరికి అనేది లేదు. కాబట్టి డౌట్స్ ఉన్నాయి. సరే, ఇప్పటికైనా సరే దానికి అమరావతికి సంబంధించి అది ఏదో విధంగా వచ్చేసి దాన్ని రాష్ట్రం మీద బడ్డను పడకుండా వాళ్ళు చేస్తే దాన్ని అభినందిస్తాము. మిగతా ఇవన్నీ చూస్తాం, చేస్తాం, పరిశీలిస్తామనే కిందనే ఉన్నాయి తప్ప స్పెసిఫిక్ గా ఏం లేవు. ప్రస్తావించిన అంశాలు చాలా ఉన్నాయి. బయట వేరే రాష్ట్రాల కాదు సార్, వేరే రాష్ట్రాల విషయంలో చర్చకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కే ఇచ్చారని చెప్పి కేంద్రం పైన ఒకవైపు విమర్శలు వస్తుంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు దాన్ని అసలుకి మాకేం ఇచ్చారు, మాకేం ప్రయోజనం అందుతుందనే విధంగా మీరు కామెంట్ చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కదా. నేను అందుకే ముందే చెప్పింది, అరచేతిలో వైకుంఠమని. మనకి అదే ఇక్కడ ఉండే వాళ్ళకి వచ్చేసి దూరంగా ఉండే వాళ్ళకు వైకుంఠమే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇదే పప్పు అనుకో, ఇదే సార్ అనుకో, ఇదే అన్నం అనుకో, ఇదే ఊరగాయ అనుకో అని చెప్పేసి పిల్లలకు తల్లి తినిపించినట్టు ఆ విధంగా సార్. ఒకటైతే వాస్తవం సార్, గత 5 ఏళ్ల కాల వ్యవధిలో మనం చూసాం కేంద్ర బడ్జెట్ లో కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశంలో ఏ రకంగా ఉంది, ఏ రకమైనటువంటి ప్రస్తావనలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి కేటాయింపులు జరిగాయి, అసలు ఆ పరిస్థితికి ఇప్పటికీ ఒక స్పష్టమైనటువంటి తేడా అనేది బడ్జెట్లో ప్రసంగంలో కనిపించింది. ఆ రకంగా ఉంటుంది అనేది కదా విశ్వాసం. అంతకుముందు 5 ఏళ్ళు ఏం చేస్తారు? అంతకుముందు 5 ఏళ్ళు వచ్చేసి పక్కన పెట్టేస్తారా? ఇది 10 ఏళ్ళకి తీసుకోవాలి. బీజేపీ వచ్చేసి 10 ఏళ్ళ ముంటి వాళ్ళే కదా ఉండేది, 5 ఏళ్ళ ముంటి కాదు కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు వచ్చేసి బీజేపీ కంబైన్ కదా ఇక్కడ ఉండింది. కాబట్టి 5 ఏళ్ళు ఒక జగన్మోహన్ రెడ్డి తోసి మేము ఏదో బ్రహ్మాండ చేసాం